ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన వ్యక్తి అమెరికా ప్రెసిడెంట్. అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే దారిలో సీక్రెట్ సర్వీస్ అలాగే సెక్యూరిటీని దాటుకొని ప్రెసిడెంట్ ప్రయాణించే సమయంలో ఒకవేళ అతని మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తే ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఇందుకోసం 3 సిచ్యువేషన్స్ని ఊహించుకుందాం. మొదటిగా ఒక బాంబు దాడి, రెండవదిగా బుల్లెట్ దాడి, మూడవదిగా రాకెట్ దాడి. ఈ 3 సిచ్యువేషన్స్ నుండి ప్రెసిడెంట్ని చుట్టూ ఉండే వెహికల్స్ ఎలా కాపాడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మొదటి సిచ్యువేషన్ గురించి చూద్దాం. మొదటి సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ కార్ వెళ్లే దారిలో సీక్రెట్ సర్వీస్ని దాటి ఒక అన్డిటెక్టెడ్ బాంబుని అటాకర్స్ ఒక మ్యాన్ హోల్ కింద పెట్టారు. ఈ బాంబుని రిమోట్ సాయంతో వేరే చోట నుండి బ్లాస్ట్ చేయొచ్చు. సరిగ్గా ఈ బాంబు ఉన్న ప్రదేశం మీద నుండే ప్రెసిడెంట్ యొక్క కాన్వాయ్ వెళ్ళబోతుంది. ఈ స్పాట్కి ప్రెసిడెంట్ కార్ వచ్చే 2 నిమిషాల ముందే కాన్వాయ్లోని మొదటి కార్ ఈ స్పాట్ మీదుగా వెళ్తుంది. ఇదే రూట్ కార్. ఈ కార్ ప్రెసిడెంట్ ప్రయాణించే దారిలో రూట్ని క్లియర్ చేస్తుంది. ఈ కార్ వెనకాలే పైలట్ కార్ ఉంటుంది. ఈ 2 కార్స్ కలిసి రోడ్డు మీద ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటారు. ఈ 2 కార్స్కి పోలీస్ బైక్స్ కొన్ని హెల్ప్ చేస్తాయి. వీరిని స్వీపర్స్ అని అంటారు. అయినప్పటికీ వీరెవరూ బాంబుని కనిపెట్టలేదు, అలాగే డిటెక్ట్ చేయలేదు. అలా ప్రెసిడెంట్ కాన్వాయ్ దగ్గరకు వచ్చేస్తుంది. అలా మ్యాన్ హోల్ దగ్గరికి వచ్చేసరికి అటాకర్ రిమోట్ సాయంతో బాంబుని యాక్టివేట్ చేశాడు. వెంటనే బాంబు ఉన్న ప్రదేశం మీదకు కార్ వస్తుంది. ఒక్కసారిగా ఏమీ జరగదు. ఆ స్పాట్ని దాటి వెళ్ళిపోతుంది ప్రెసిడెంట్ కార్. రిమోట్ యాక్టివేషన్ పనిచేయలేదు. దానికి కారణం కాన్వాయ్లోని ఈ కార్ పేరు ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ సబర్బన్. ఇది ప్రెసిడెన్షియల్ కాన్వాయ్ మొత్తంలో ఒక ప్రత్యేకమైన కార్. ఈ కార్ పైన 2 యాంటీనాస్ ఉంటాయి. ఈ యాంటీనాస్ బాంబ్స్ని యాక్టివేట్ చేసే సిగ్నల్స్ని నిలిపివేసే బలమైన రేడియో సిగ్నల్స్ ఎమిట్ చేస్తాయి. ఇలా చేయడాన్ని బ్యారేజ్ జామింగ్ అని అంటారు. ఈ యాంటీనాస్ బలమైన అలాగే లౌడ్ నాయిస్ సిగ్నల్స్ ఎమిట్ చేస్తాయి. ఈ సౌండ్ వేవ్స్ని దాటుకొని వేరే సిగ్నల్స్ ముందుకు వెళ్ళలేవు. అందుకే అటాకర్ యొక్క రిమోట్ యాక్టివేషన్ పనిచేయలేదు. దీంతో అటాకర్స్ బాంబ్తో ప్రెసిడెంట్ని ఏమీ చేయలేరు. ఈ ఫస్ట్ అటాక్ పనిచేయలేదు. ఒకవేళ ఏదో రకంగా బాంబ్ పేలినా ప్రెసిడెంట్కి ఏమీ కాదు. ఎందుకంటే ఈ కార్ మొత్తం బాంబ్ ప్రూఫ్ చాసిస్ అలాగే బాడీతో తయారు చేశారు. దీంతో ఈ బాంబుతో ఈ బీస్ట్ కార్ని ఏమీ చేయలేరు. ఇక రెండో సిచ్యువేషన్ స్నైపర్ లేదా గన్తో అటాక్. ఈ సిచ్యువేషన్లో ప్రెసిడెంట్ కాన్వాయ్ వెళ్ళే దారిలో ఒక బిల్డింగ్లో ఒక వ్యక్తి స్నైపర్తో రెడీగా ఉన్నాడు. ఇతను ప్రెసిడెంట్ కార్ కోసం చూస్తున్నాడు. ప్రెసిడెంట్ కార్ రాగానే ఒక్కసారిగా ఎక్కువ రౌండ్లో బుల్లెట్ల వర్షం కురిపించడానికి ఇతను రెడీగా ఉన్నాడు. ఎలక్ట్రానిక్ కౌంటర్ మెజర్ సబర్బన్ కార్ వెనకాలే ప్రెసిడెంట్ కార్ ఉంటుంది. ఇక్కడ బీస్ట్ కార్స్ 2 ఉంటాయి. ఈ కార్స్ వెనకాలే మరొక 2 పెద్ద కార్స్ ఉంటాయి. వీటిలో ఒక కార్లో ప్రెసిడెంట్కి ఇంపార్టెంట్ పర్సనల్ ఉంటారు. వీరంతా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్. ఇక ఆ నెక్స్ట్ కార్ కౌంటర్ అసాల్ట్ టీమ్. ఇందులో ఏదైనా అటాక్ జరిగితే వెంటనే ప్రెసిడెంట్ని కాపాడటానికి గన్మెన్, కౌంటర్ అటాక్ టీమ్స్ ఈ కార్లో సిద్ధంగా ఉంటారు. ఈ కార్స్ని హాఫ్ బ్యాక్ అని అంటారు. ఈ కార్స్ వెనకాలే కంట్రోల్ కార్ అలాగే సపోర్ట్ కార్ ఉంటాయి. ఈ కంట్రోల్ కార్ అలాగే సపోర్ట్ కార్లో ప్రెసిడెన్షియల్ స్టాఫ్ అలాగే ప్రెసిడెంట్ పర్సనల్ డాక్టర్స్ ఉంటారు. బట్ ఈ కార్స్లో ఉన్న వారెవరికి తెలీదు ముందు ఒక బిల్డింగ్లో ఒక అటాకర్ గన్తో రెడీగా ఉన్నాడు. అలా ప్రెసిడెంట్ కాన్వాయ్ ఈ బిల్డింగ్ దగ్గరకు వస్తుంది. అటాకర్ గన్తో అలర్ట్ అయ్యాడు. ట్రిగర్ మీద వేలు పెట్టాడు. అలా కాన్వాయ్ బిల్డింగ్ ముందు నుండి వెళ్తుంది. అటాకర్ ముందు 2 బీస్ట్ కార్స్ కనిపించాయి. ఎందులో ప్రెసిడెంట్ ఉన్నాడో అటాకర్కి తెలియదు. 2 కార్స్ అచ్చుగుద్దినట్లు ఒకేలా ఉన్నాయి. కానీ ఎలాగోలా ఆ తక్కువ సమయంలో అధ్యక్షుడు ఎందులో ఉన్నాడో అటాకర్ కనిపెట్టాడు. దీంతో వెంటనే టార్గెట్ సెట్ చేసి ట్రిగర్ నొక్కాడు. ఈ సిచ్యువేషన్ మనకు 1963లో జరిగిన సంఘటనను గుర్తు చేస్తుంది. 1963లో ప్రెసిడెంట్ JF కెనడీ తన కారులో ర్యాలీ చేస్తుండగా డల్లాస్లోని ఒక ప్రాంతం గుండా అతని కారు వెళ్ళింది. ఆ సమయంలోనే కెనడీ హత్యకు గురయ్యాడు. అప్పటి నుండి ప్రెసిడెంట్ కార్కి ఎన్నో మార్పులు చేశారు. ఆ రోజు కెనడీ ప్రయాణించిన కార్ 1961 లింకన్ కాంటినెంటల్ కార్. ఈ కార్ని ప్రెసిడెంట్ కోసం మోడిఫై చేశారు. బట్ సెక్యూరిటీకి సంబంధించి కొన్ని మోడిఫికేషన్స్ మాత్రమే ఈ కార్లో చేశారు. ఈ కార్లో AC అలాగే హీటర్ని యాడ్ చేశారు. అలాగే కొన్ని స్పెషల్ లైట్స్, ఫైర్ ఎక్స్టింగ్విషర్స్, కమ్యూనికేషన్ టెలిఫోన్స్ కూడా యాడ్ చేశారు. ఈ కార్ యొక్క రూఫ్ని కంప్లీట్గా ఓపెన్ చేసే విధంగా ఈ కార్ డిజైన్ చేశారు. అలాగే సీట్స్ని కొంచెం పైకి సెట్ చేశారు. ప్రెసిడెంట్ పబ్లిక్కి బాగా కనిపించడానికి ఈ మోడిఫికేషన్స్ అన్నీ చేశారు. బట్ ఇదే తర్వాత అతని ప్రాణం తీసింది. కెనడీ హత్య తర్వాత కారు మొత్తాన్ని పూర్తిగా మళ్ళీ నిర్మించారు. బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ టాప్ని ఇన్స్టాల్ చేశారు. అలాగే కార్ బాడీని టైటానియంతో అప్గ్రేడ్ చేశారు. కానీ ఈరోజు ప్రెసిడెంట్ వాడే కార్ ఇలాంటి అటాక్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. అలా ఆ అటాకర్ ట్రిగర్ పుల్ చేయగానే ఒక్కసారిగా కొన్ని బుల్లెట్లు వెళ్ళి కారుకి తగిలాయి. బట్ ఏమీ కాలేదు. ఎందుకంటే ఇది మిలిటరీ గ్రేడ్ ఆర్మర్ ప్లేటెడ్ కార్. 8 ఇంచెస్ థిక్నెస్ ఉన్న మెటల్ బాడీ లోపల ప్రెసిడెంట్ ఉంటాడు. అక్కడికి బుల్లెట్ చేరుకోవడం అసాధ్యం. ఈ రకమైన ఆర్మర్ ప్లేటింగ్ ఆర్మీ ట్యాంక్స్కి ఉంటుంది. అలాంటి ఈ లగ్జరీ ఆర్మీ ట్యాంక్లోకి బుల్లెట్ దూరటం అసాధ్యం. ఇప్పుడున్న ఈ బీస్ట్ కార్ 2018 సెప్టెంబర్ నుండి సర్వీస్లో ఉంది. ఈ కార్ ఈ 2 సిచ్యువేషన్స్లో నుండి ఈజీగా బయటపడింది. బట్ ఇక్కడితో ఇంకా అవ్వలేదు. మరొక అతిపెద్ద ఛాలెంజ్ కార్ ముందు ఉంది.
సిచ్యువేషన్ 3. ప్రెసిడెంట్ కార్ ప్రయాణిస్తున్న దారిలో ఒక క్రాస్ రోడ్లో పక్కకి ఒక కార్ పార్క్ చేసి ఉంది. ఈ కార్లో అటాకర్స్ ఒక రాకెట్ని ప్రెసిడెంట్ కార్పై లాంచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. కార్లో రాకెట్ ప్రొపెల్లర్ని రెడీ చేస్తున్నాడు. కార్స్ ఆ జంక్షన్లోకి రాగానే అతను కార్లో నుండి బయటికి దిగి రాకెట్ ఫైర్ చేస్తాడు. ఇదే ప్లాన్. ఆ సందర్భం కోసం అటాకర్ ఎదురు చూస్తున్నాడు. అలా కార్స్ మళ్ళీ 3వ ఛాలెంజ్ దగ్గర కూడా వస్తున్నాయి. ప్రెసిడెంట్ని కాపాడుతున్న కార్స్ వెనుక కొన్ని వ్యాన్స్ ఉన్నాయి. ఈ వ్యాన్స్లో ప్రెస్ రిపోర్టర్స్ ఉంటారు. ఈ వ్యాన్స్ వెనుక ఐడి కార్ ఉంటుంది. ఈ ఐడి కారే అన్ని కమ్యూనికేషన్స్ని మేనేజ్ చేస్తుంది. కాన్వాయ్లో ఉన్న అన్ని వెహికల్స్కి మధ్య, అలాగే కాన్వాయ్కి పెంటగాన్కి మధ్య ఈ కార్ కమ్యూనికేట్ చేస్తుంది. దీని వెనకాలే హజార్డస్ మెటీరియల్స్ మిటిగేషన్ యూనిట్ ఉంటుంది. ఈ వెహికల్ కెమికల్ లేదా బయోలాజికల్ అటాక్ జరిగినప్పుడు వెంటనే దాన్ని కౌంటర్ చేసే ఎక్విప్మెంట్తో రెడీగా ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేయగలిగే పర్సనల్ కూడా వెహికల్లో ఉంటారు. దీని వెనకాలే రోడ్ రన్నర్ ఉంటుంది. ఈ వెహికల్ ప్రెసిడెంట్ యొక్క కమ్యూనికేషన్స్ని మేనేజ్ చేస్తుంది. ఈ కార్ శాటిలైట్ అలాగే ఇంటర్నెట్ కమ్యూనికేషన్స్ కలిగి ఉంటుంది. ఇక దీని వెనకాలే అంబులెన్స్ ఉంటుంది. ఆ వెనకాల చివరిగా 2 పోలీస్ కార్స్ ఉంటాయి. ఈ చివరి పోలీస్ కార్స్ మరే కార్స్ కాన్వాయ్లోకి ఎంటర్ అవ్వకుండా కంట్రోల్ చేస్తాయి. ఈ కాన్వాయ్ మొత్తం అటాకర్ రెడీగా ఉన్న ఆ జంక్షన్ దగ్గరకు వస్తుంది. ఆఖరికి ప్రెసిడెంట్ కార్ కూడా ఆ జంక్షన్కి వచ్చింది. వెంటనే ఆ వ్యక్తి వ్యాన్లో నుండి బయటకు దూకి రాకెట్ని ఎయిమ్ చేశాడు. ఇది సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ వెంటనే గమనించి రాకెట్ ప్రొజెక్ట్ అయ్యే లోపే కార్లోని టియర్ గ్యాస్ గ్రెనేడ్స్ని యాక్టివేట్ చేశారు. దీంతో వెంటనే దట్టమైన స్మోక్ అడ్డంగా వచ్చేసింది. ఈ స్మోక్లో నుండి ఏమీ కనిపించలేదు. ఈ లోపల ప్రెసిడెంట్ కాన్వాయ్ ఆ ఏరియా నుండి వేరే చోటుకి వెళ్ళిపోయింది. దీంతో 3వ ఛాలెంజ్ కూడా ఫెయిల్ అయిపోయింది. అంటే రాకెట్ ద్వారా, ఆఖరికి గైడెడ్ మిసైల్ ద్వారా కూడా ప్రెసిడెంట్ని ఏమీ చేయలేరు. సక్సెస్ఫుల్గా 3 ఛాలెంజెస్ని ఈ కార్ తప్పించుకుంది. ఈ కాన్వాయ్లోని కార్స్ యొక్క సామర్థ్యాల వల్లే సక్సెస్ఫుల్గా ప్రెసిడెంట్ క్షేమంగా డెస్టినేషన్కి చేరుకున్నాడు. ఈ 3 సిచ్యువేషన్స్ కేవలం ఊహ మాత్రమే. దీని గురించి మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో దట్స్ ద స్టోరీ. మళ్ళీ కలుద్దాం ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోతో. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.